దాన్ని కనుక చూసినట్లయితే జ్ఞానము, ఇచ్ఛ, దాన్ని అనుసరించిన క్రియ, ఇదే మానవ జీవితం అంతా. మెదడు అనేటువంటి పదార్థం ఉన్నటువంటి ప్రాణుల్లో కూడా ఈ జ్ఞానము, ఇచ్ఛ, దాన్ని అనుసరించిన ప్రయత్నం అని ఉంటుంది. దాంట్లో ఒక విశిష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి వికాస స్థితిలో ఉన్నటువంటిది మానవ మేధ. మిగతా జంతుజాలాల్లో కూడా మెదడు అనే పదార్థము, జ్ఞానేంద్రియ వ్యవస్థ ఉన్నటువంటి వాటిలో కూడా ఇట్లే నడుస్తుంది, జ్ఞానము, ఇచ్ఛ, క్రియ అనేది. కనుక మానవ జీవితము తాను అనుకున్న దిశగా ప్రయాణం చేయాలంటే, లేకపోతే మానవ స్వభావం ఇష్టపడుతున్నటువంటి అనుకూల మానసిక స్థితులు మెయింటైన్ చేయాలన్నా, ప్రతికూల మానసిక స్థితులు, దాన్నే వెనక సాంప్రదాయకంగా సుఖము, దుఃఖము అనే పదాలతో వాడారు. ప్రతికూల అనుభవం దుఃఖం, అనుకూల అనుభవం సుఖం. ఏ అనుభవం మనిషి కలిగితే, ఏ అనుభవం మనిషికి తెలుస్తూ ఉన్నట్లయితే అది అట్లే కొనసాగాలని అనిపిస్తూ ఉంటుందో స్వభావానికి, దాన్ని సుఖానుభవం లేకపోతే అనుకూల అనుభవం అంటారు. అట్లాగే ఏ అనుభవం అయితే మనకి ఏర్పడినప్పుడు అది వెళ్ళిపోవాలి, ఉండకూడదు అనిపిస్తూ ఉంటుందో దాన్ని ప్రతికూల అనుభవం అంటారు. ఈ ప్రతికూల అనుభవము రాకుండా చేసుకోవడము, అనుకూల అనుభవము కంటిన్యూగా వస్తూ ఉండడము, ఇదే మానవుడు నిరంతరం చేస్తూ ఉండే పని. దానికి ఏ పేర్లు పెట్టుకున్నా, ఏ భాషల్లో మాట్లాడినా కానీ మానసిక స్థితుల్ని మెయింటైన్ చేయడం, ఇదే మానవ జీవితం యొక్క మొత్తము వ్యవస్థ ప్రయత్నం అంతా ఇదే. జ్ఞాన, ఇచ్ఛా, క్రియాశక్తుల సమాహారమే మానవ జీవితం అంటే అనేది సత్యాన్వేషణ మండలి భావజాలంలో ఒక ముఖ్యమైన భావన అది. ఇప్పుడు మనము మన జీవితానుభవాలను కనుక చూసుకుంటున్నట్లయితే, ఎట్టి జ్ఞానమో అట్టి యత్నము, దానికి అనుగుణ్యమైన ఫలితము అనేది వస్తుంది. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవలసినటువంటి ఒక మోస్ట్ జనరల్ లా ఒకటి ఉంది, సర్వసాధారణ సూత్రం అంటాం దాన్ని, లేకపోతే నియమం అని కూడా అనొచ్చు. కర్త, ఉద్దేశము, పరికరాలు, విధానము, పని, దాన్ని అనుసరించి ఫలితము. ఎవరైతే తనకు తానుగా చేయాలనుకుంటున్నాడో వాడు కర్త అవుతాడు. అతను ఏం చేయాలనుకుంటుంది ఉద్దేశం అవుతుంది. ఉద్దేశము నెరవేర్చుకోవాలన్నట్లయితే ఒక పని చేయవలసి వస్తుంది. ఆ పని చేయడానికి ఒక పరికరం కావాలి. ఆ పరికరాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి. దీన్ని కాజాలిటీ, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీలో మోస్ట్ జనరల్ ప్రిన్సిపుల్ ఇది. అందులో పరికరాలు, విధానము అన్నటువంటివి పనికి అవశ్యం, తప్పనిసరిగా ఉండవలసినవి. ఒక పరికరం లేకపోయినా, ఆ పరికరాన్ని ఒక పద్ధతిలో వాడకపోయినా పని సక్రమంగా జరగదు. ఇక్కడ మనకి మానవ జీవితాన్ని కనుక తీసుకుంటే, మొట్టమొదట మనం వేటిని ఏ ప్రపంచంలో అయితే జరుగుతున్నామో వాటిని గురించి యథాతథంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు జ్ఞానం కనుక కలిగినట్లయితే మనకి ఆ తప్పు జ్ఞానం నుంచి అనుసరించి చేసిన ప్రయత్నము మనం అనుకున్నది కాకుండా వేరేది సాధించి పెడుతుంది. కనుకనే మనిషికి ఒప్పు జ్ఞానాన్ని ఆర్జించటం అనేది బ్రతుకు అవసరమైపోయింది. జ్ఞానం లేకుండా కదలిక లేదు, ఒప్పు జ్ఞానం లేకుండా సరైన కదలిక లేదు. కానీ మన సహజ ప్రక్రియలో కనుక చూసినట్లయితే ఈ జ్ఞానార్జన క్షేత్రానికి సంబంధించినటువంటి పరికరాలు, విధానము దీన్ని ఒక విద్యగా నేర్చకుండానే, ఇప్పుడు జంతుజాలాలు ఎట్లయితే ప్రయాణం చేస్తూ ఉన్నాయో జీవితంలో, అట్లాగే సాధారణ మానవులు దీన్ని ఒక విద్యగా నేర్చకుండానే ప్రయాణం చేస్తున్నాడో, వాటిల్లో మనకి కొన్ని సందర్భాల్లో మనకి ఒప్పు జ్ఞానం కలిగి అనుకున్న ఫలితాలు రావడము, కొన్ని సందర్భాల్లో తప్పు జ్ఞానం కలిగి మనం అనుకున్నది ఒకటి అయితే వేరొకటి జరగటము మనిషి నిత్య జీవిత అనుభవాల్లో మన అందరికీ తెలిసిన్నదే. అది అరకొర జ్ఞానం ఉండటం వల్ల కూడా మనము ఒక పనిని పూర్తిగా చేయలేని పరిస్థితి ఉంది. ఇంతవరకు మీ అనుభవాల్లో ఉందో లేదో మొట్టమొదటి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకి తప్పు జ్ఞానం ఉండటం వల్ల మనం దాన్ని పట్టించుకోకుండా ప్రయత్నం చేస్తే అనుకున్నది కాకుండా వేరేది రావటం, లేకపోతే వైఫల్యాలు ఎదురవడం. అలాగే సరైన జ్ఞానము ఉన్నప్పుడు దాన్ని అనుసరించి పనిచేసినప్పుడు మనం అనుకున్నది నెరవేరడం. ఇది ప్రతి మనిషి జీవితంలో కూడా ఉంది. మేధా
ఇది చాలా ప్రాథమికమైన అవసరము. సరైన జ్ఞానాన్ని ఆర్జించటము, తప్పు జ్ఞానం రాకుండా ఆపుకోవడము, అరకొర జ్ఞానం లేకుండా సరిపడినంత జ్ఞానాన్ని ఆర్జించటము. ఈ 3 పదాలని మీరు మెమరీలో ఉంచుకోవాలి మిత్రులారా. ఒప్పు జ్ఞానమే కలిగేటట్లు ప్రయత్నం చేయడము, తప్పు జ్ఞానం రాకుండా అడ్డుకోవడము, సరిపడినంత జ్ఞానాన్ని కూడా ఆర్జించటం అనేటువంటి దాన్ని మానవ జీవిత అవసరం అయిపోయింది. దీనికి ఆస్తికత నాస్తికత అని కానీ, ఈ దేశస్థుడా పరాయి దేశస్థుడా అని కానీ, చిన్నవాడా పెద్దవాడా అని కానీ, స్త్రీనా పురుషుడా అని కానీ లేదు. ప్రతి మానవుడికి కూడా తలకాయ పని చేయాలి. దానిలో మనం ఇష్టపడినంత మనం స్వీకరిస్తాము, దానిలో ఓపికన్నంత పని చేస్తాము. కనుక జ్ఞానం ఆధారంగానే మానవ జీవితం మొత్తం కథంతా నడుస్తా ఉందనేటువంటిది జ్ఞాన సిద్ధాంతాన్ని ఒక విద్యగా సమాజంలో తీసుకురావడానికి ప్రాతిపదికది. ఈ క్షేత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వాళ్ళు ఒప్పు జ్ఞానం ఏర్పడేదానికి, అసలు జ్ఞానం ఎలా ఏర్పడుతోంది అన్నదానికి, ఒప్పు జ్ఞానమే ఏర్పడాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి, తప్పు జ్ఞానం ఏర్పడకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి, సరిపడినంత జ్ఞానం వచ్చిందా లేదా చూసుకోవడానికి, కలిగిన జ్ఞానం సరైందో కాదో పరిశీలించుకోవడానికి, ఈ మొత్తము క్షేత్రాన్ని గురించినటువంటి ఏదైతే విద్య ఉందో దాన్ని మనం ప్రమాణ విద్య అంటున్నామో. దీనికి వేరే భాషలో చెప్పినట్లయితే జ్ఞాన సిద్ధాంతం అంటున్నారు. ఆంగ్లంలో దీన్ని ఎపిస్టమాలజీ, థియరీ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా చెప్తున్నారు. సత్యాన్వేషణ మండలి దీన్ని ప్రమాణ విద్య అనే పదంతో వాడుతున్నాం మేము. ఇప్పుడు జ్ఞానం ఏర్పడుతున్న క్రమం ఏమిటనేది నేను ఒకసారి మీకు చెప్తాను మిత్రులారా. మీ అనుభవంలో అలాగుందో లేదో చూడండి. ఏదో ఒక విషయం ఉండాలి. మన జ్ఞానేంద్రియ వ్యవస్థ అనేది ఉంది మానవ శరీరంలో. మెదడు, జ్ఞానేంద్రియాలు, నాడీ మండలము, ఈ మొత్తం కలిసి జ్ఞానేంద్రియ వ్యవస్థ అంటున్నాం. ఈ జ్ఞానేంద్రియ వ్యవస్థలో మనకి బాహ్య విషయాలు తెలియటానికి, అంటే జ్ఞానేంద్రియాలకి అవతలున్న విషయాలు తెలియటానికి మనము జ్ఞానేంద్రియాలనే పరికరాలను వాడుతూ ఉంటాం. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక. లోపల విషయాలు తెలుసుకోవడానికి మనకి ఇంకొక ఇంద్రియం ఉంది. దాన్ని అంతరింద్రియం అని పేరెడదాం. మనస్సు అని కూడా అంటున్నారు. ఈ ఇండియన్ ఆస్తిక సాహిత్యంలో ఈ మనస్సు అనేది రకరకాల అర్థాల్లో వాడబడింది కనుక కొద్దిగా లూజ్ వర్డ్ అది. అది ఇప్పుడు సైన్స్ లో కూడా మైండ్ అన్న పదం వాడుతున్నాం కనుక వాటిని పదాలను అవతలు పెట్టేసి అంతరింద్రియం ఒకటి. మొత్తం ఏ మానవుడికైనా సరే ఈ 6 రకాల అయిన జ్ఞానాలు కలుగుతూ ఉంటాయి. మనకు ఆందోళనగా ఉంది, అది కంటికి తెలిసింది కాదు, ముక్కుకు తెలిసింది కాదు, బయట ఇంద్రియాలకు తెలిసింది కాదు. సంతోషం అనిపించింది, మన 5 ఇంద్రియాలకు తెలిసింది కాదు. ఆనందము, అసంతృప్తి, తృప్తి, శాంతి, అశాంతి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కనుక అట్లా తెలుసుకోవడానికి ఉపయోగపడిన దాన్ని అంతరింద్రియం అనే ఒక తాత్కాలికంగా ఒక పేరు పెడదాం. దాన్ని బాహ్య విషయాలు తెలుసుకోవడానికి 5 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఏ జ్ఞానం కలగాలన్నా సరే ఆ విషయానికి ఇంద్రియంతో సంబంధం ఏర్పడాలి. ఆ ఇంద్రియము ఆ విషయాన్ని ఎంతవరకు పట్టుకోగలదో. నా భాష ప్రవాహం మీకు కొద్దిగా స్పీడ్ అనిపిస్తోందా, సరిపోతుందా? మీరు ఫాలో చేయగలుగుతున్నారు కదా? ఇంకాస్త స్లోగా మాట్లాడాలనా? స్లోగా మాట్లాడినా పర్లేదు సార్, స్లోగానే మాట్లాడండి. ఓకే మిత్రులారా, ఇప్పుడు బాహ్యంగా ఉన్నటువంటి ఏ విషయం తెలుసుకోవాలన్నా ఆ విషయానికి మన 5 ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియంతో కాంటాక్ట్ ఏర్పడాలి. దీన్ని సంస్కృతంలో సన్నికర్ష, సంబంధము అంటాము. ఆ ఏర్పడ్డప్పుడు ఆ బయట వస్తువులో నుంచి ఆ ఇంద్రియం పట్టుకోగలిగినంత వరకు ఆ ఇంద్రియము సంబంధించిన నాడుల ద్వారా మెదడులోకి వెళ్తుంది. మెదడులో ఒక స్థలంలో దాని యొక్క ప్రింట్ పడుతుంది. దీన్ని విషయం యొక్క ప్రథమ ముద్ర అంటున్నాం మనం. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను మీకు. ఇది బాహ్యంగా ఉన్నటువంటి విషయాలు 5 ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియానికి తగలడం ద్వారా అందులో ఉన్న దాన్ని తాను పట్టుకోగలిగినంత వరకు ఆ ఇంద్రియం పట్టుకొని మెదడికి చేరవేస్తుంది. ఈ 5 ఇంద్రియాలకు సంబంధించి మెదడులో 5 భాగాలు ఉన్నాయి, 5 స్థానాలు ఉంటాయి.
దాన్ని మొదటి ముద్ర మెదడులోకి చేరినటువంటి బాహ్య విషయానికి సంబంధించి ఆ ఇంద్రియం పట్టుకోగలిగిన భాగం వరకు మెదడులో దాని కేంద్రంలో పడటాన్ని మనము అనుభవము అంటాము. ఆ అనుభవానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మళ్ళా మెదడులో ఉన్నటువంటి విచారణ కేంద్రానికి, ఇప్పుడు దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటున్నారు, అక్కడికి వెళ్తది. అక్కడ ఇదంతా విశ్లేషణ జరుగుతుంది. జరిగి దాని గురించినటువంటి మనకి ఏదో ఒకటి అనిపిస్తుంది. ఈ అనిపించడాన్నే తెలియడం అని గాని జ్ఞానము కలగటం అని గాని అంటారు. ఇది మనకి మొత్తము ప్రమాణ విద్య మొత్తంలోకి, జ్ఞాన సిద్ధాంతం మొత్తములకి కూడా పునాది లేదు, సెంటర్ పిల్లర్, అది ఇరుసు అని మొట్టమొదటి ఇది మనకు ఉండాలి. దీన్ని మేము మండలి తరగతుల్లో అయితే జ్ఞానం ఏర్పడుతున్న క్రమము అనే పదంతో వాడుతాం. దీన్ని విషయం ఉండాలి, ఇంద్రియం ఉండాలి, ఆ విషయం ఇంద్రియాన్ని తాకాలి, ఆ విషయంలో తాను పట్టుకున్నంత వరకు పట్టుకొని తనకు సంబంధించిన మెదడులోని కేంద్రానికి అది చేరేయాలి. అక్కడి నుంచి అది విచారణ కేంద్రానికి వెళ్ళాలి. విచారణ కేంద్రం దగ్గర గత జ్ఞానంతో పోల్చుకొని ఫలానానో కొత్తదనో నిర్ణయానికి రావటం, ఏదో అనిపిస్తుంది లోపలికి ఏదో వచ్చింది అని, దాన్ని స్పృహ కలగటము, ఎరుక కలగటము, తెలియడము, అనిపించటము, జ్ఞానం కలగటము, ఇవన్నీ కూడా ఈ సందర్భంలో పర్యాయ పదాలు మిత్రులారా. దాన్ని మనము జ్ఞానము అంటున్నాం. జ్ఞానం ఏర్పడుతున్న క్రమం ఇదే. ఇది ఈ రోజున వెనక వాళ్ళైతే ఇదంతా కూడా అనుభవాల్ని ఆలోచన ద్వారా ఇట్లా జరుగుతూ ఉండాలనేటువంటిది అనుకున్నారు. ఈ రోజు మనము బ్రెయిన్ మీద చాలా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసినాయి కనుక మనము ఆ రీసెర్చ్ యూనిట్ కనుక వెళ్ళినట్లయితే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో, ఇప్పుడు ఆప్టిక్ నర్వ్ ఉంది, ఆప్టిక్ నర్వ్ లోంచి మెదడులో నుంచి ఒక దగ్గరికి వెళ్ళి పడుతుంది, అక్కడి నుంచి హైపోథాలమస్ ద్వారా సెరిబ్రల్ కార్టెక్స్ లోకి వెళ్తాయి. ఇవన్నీ కూడా మనకు చూపించగలుగుతారు ఈ రోజున. ఇది మనకి ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ అన్నమాట. ఇది ప్రమాణ విద్యలో జ్ఞానం ఏర్పడుతున్న క్రమం ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఈ రెండు చాలా కీలకమైనవి. జ్ఞానం ఏర్పడుతున్న క్రమం ఇదే. ఇంద్రియార్థ సన్నికర్ష, ఇంద్రియం తను పట్టుకోగలిగిన దాన్ని తీసుకెళ్లి మెదడులో తనకు చెందిన భాగంలో పెట్టడము, అక్కడి నుంచి అది విచారణ కేంద్రానికి వెళ్ళటము, మనకి ఏదో అనిపించటము. ఇక్కడ మీకు కొద్దిగా ముఖ్యమైనటువంటి రెండు పదాలు ఉన్నాయి, అనుభవము, అనుభూతి. అనుభవం అన్న కేంద్రం దగ్గర మనకి జ్ఞానం లేదు. ఇంద్రియార్థ సన్నికర్షణ అనుసరించి పుట్టింది అంటే ప్రథమ ముద్ర. జ్ఞానేంద్రియాలు తన భాగంలో ఎక్కడికి చేరవేసినాయో దాన్ని అనుభవ కేంద్రం అంటాం. అక్కడి నుంచి అది సెరిబ్రల్ కార్టెక్స్ లోకి వెళ్ళినాక మనకు అనిపిస్తుంది. ఈ అనిపించడాన్నే మనం ఫీల్ అవడము, అనుభూతి చెందడము అంటున్నాం. అనుభూతి జ్ఞాన రూపము, అనుభవము జ్ఞానానికి పూర్వ రూపము. ఇది సత్యాన్వేషణ మండలి జ్ఞాన సిద్ధాంతంలో ఒక కీనోట్. ఇది మనం తర్వాత వివరంగా ఎప్పుడన్నా మాట్లాడుకుంటాం. వెరిఫైబిలిటీ ఉందా లేదా దానికనేది మనం చూద్దాం. కనుక ఇప్పుడు జ్ఞానం ఏర్పడుతున్న క్రమం అనేది మీకు చెప్పాను. జ్ఞానం అంటే ఏంటో కూడా మీకు చెప్పాను. అనిపించడమే, స్పృహ కలగటం, ఏదో ఒకటి మెదడులోకి వచ్చిందన్న స్పృహ కలగటాన్నే మనము తెలియడం అంటాము, లేదా జ్ఞానం కలగటం అంటాము, ఎరుక అంటాము. అనుభూతి అన్నా కానీ అనిపించటం అన్నా ఒకటే. ఇంతవరకు మీరు తీసుకున్నట్లయితే ఈ ఆరింద్రియాల ద్వారా మనకు కలిగేటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్ష పద్ధతిలో కలిగిన జ్ఞానము అంటారు. నేను ఫస్ట్ మీకు చెప్పాను మోస్ట్ జనరల్ ప్రిన్సిపల్ ఒకటి ఉందనేసి. పరికరాలు విధానంలో ప్రత్యక్ష జ్ఞానం కలగడానికి మనకు పరికరాలు 6. పద్ధతి ఇది. విషయం ఇంద్రియానికి సంబంధపడాలి, అది పట్టుకోగలిగినంత మెదడుకి చేరవేయాలి, అది చేరవేసినంత వరకే మనకు కలిగితే దాన్ని డైరెక్ట్ నాలెడ్జ్, ప్రత్యక్ష జ్ఞానము లేదా స్వానుభవ జ్ఞానము, ఎంపిరికల్ నాలెడ్జ్ అని కూడా అంటున్నారు ఆంగ్లంలో. దీన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటారు. దీన్ని యాక్చువల్గా ప్రమాణ విద్యలో ఇది సాక్షాత్తు జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటది. ఇది కూడా ప్రత్యక్ష జ్ఞానం అనేది ఎంతవరకు చెప్తామంటే, మనం దాన్ని ఎత్తిన ఏది కలపకూడదు. అటు నుంచి ఎంత సన్నికర్షలో ఉందో అంతవరకు తెలిస్తే ఆ తెలిసిన దాన్ని నేరుగా తెలిసిన విషయము అంటాము. ఇది జ్ఞాన సిద్ధాంతంలో మొట్టమొదటి ప్రమాణము.
ఇంకో రకంగా కూడా కొన్ని అనిపిస్తూ ఉంటాయి మనకి. అదేమిటంటే, ఇప్పుడు మీ పక్కన ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి, ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉన్నాము, ఆ గాలి వంటికి తగలగానే ఫ్యాన్ తిరుగుతోంది అనేటువంటి అవగాహన అనిపిస్తుంది మనకి. దేన్ని బట్టి చెప్పగలిగాము? ఇంత క్రితము ఫ్యాన్ తిరగటము, గాలి మనకు అట్లా తగలటము, ఈ రెండు, ఆ గాలి తగలటానికి ఫ్యాన్ రెక్కలు తిరగడానికి ఉన్న సంబంధం లోకటి తెలుసు మనకి. ఇప్పుడు మనకి ఆ గాలి తగలగానే ఫ్యాన్ తిరుగుతోంది అనేటువంటి నిర్ణయానికి వస్తాం మనము. దీన్ని ఒకదాని ఆధారంతో దాంతో ముడిపడి ఉన్న మరొక దాన్ని గమనించటము అని అంటాము. ఈ ఆధారాన్ని హేతు అంటారు. ఈ ఆధారంతో మనం గమనించేటది, ఆలోచించిన దాన్ని హేతుబద్ధ ఆలోచన అంటారు. హేతుబద్ధ ఆలోచన ద్వారా మనం చేసినటువంటి ఊహని అనుమాన ప్రమాణము అంటారు. చాలా మందికి ఈ అనుమాన ప్రమాణము అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలోనూ అనివార్యంగా ఉంటుందనేటువంటి స్పృహ లేదు మనకి. కనుకని ఇప్పుడు హేతువాదివా కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి మనకి లోకంలో. హేతువాది అనగానే అతను దేవుడు లేడనే వ్యక్తి అనేటువంటి ఒక అపప్రథ పడింది. దేవుడు లేడనేది ఒక చిన్న విషయం. అది హేతుబద్ధ ఆలోచన అనేది ప్రతి మానవుడికి పుట్టినప్పటి దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మనని గైడ్ చేసేటువంటి ఈ జ్ఞానేంద్రియ వ్యవస్థలో అది ముఖ్యమైన భాగం అన్నమాట. మొత్తము మనము వర్తమానంలో జీవిస్తున్నాం మిత్రులారా. వర్తమానంలో నుంచి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తున్నాం. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే పని కూడా మనం చేస్తాం. సత్యాన్వేషణ మండలి ఒక కీలకమైనటువంటి సూత్రీకరణ చేసుకొని ఉంది ఇక్కడ. గతంలోకి ఊహించాలన్నా, వెనక్కి తిరిగి చూడాలన్నా, వెనక్కి చూడాలన్నా, ముందుకు సాగాలన్నా హేతుబద్ధ యోచనే ఎవరికైనా దిక్కన్నా. ఇది మన నిత్య జీవితంలో మనం చేస్తుంది ఇదే. మనం వర్తమానంలోంచి భవిష్యత్తులో కదులుతున్నాము. గత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక రోడ్డు మీదకి ఎక్కాలి. రోడ్డు మీదకి వెళ్ళటం కోసం అనేటప్పటికల్లా నా గత జ్ఞానం వచ్చి కూర్చుంటది. ఎన్ని అడుగులు వేయాలి, ఎటు వేయాలి, ఎటు వేస్తే ఎంత వస్తుంది, ఇదంతా నా ఊహలో జరుగుతుంది అనమాట. ఆ ఊహను ఆధారం చేసుకుని నడుస్తూ ఉంటాను. కంచం పెట్టుకున్నాము మా టేబుల్ మీద, చెయ్యి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎంత వేగంగా చెయ్యిని కదిలించాలి, అక్కడి నుంచి ముద్ద ఎలా పట్టుకోవాలి, ఇదంతా కూడా గత జ్ఞానం నుంచి మనం ఊహ చేస్తాం. ముందల ఊహను అనుసరించి ప్రయత్నం చేస్తాము. కనుక అనుమాన ప్రమాణం అనేటువంటిది హేతుబద్ధ ఆలోచనకు సంబంధించినటువంటి ఫ్రేమ్ లో ఉంటది. ఈ హేతుబద్ధ ఆలోచన అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని మనిషి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు జీవితంలో. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే, హేతుబద్ధం కానటువంటి ఆలోచన చేయొచ్చు కానీ ఆధారరహితమైనటువంటి ఆలోచన ఎవడూ చేయలేడు. నేను మళ్ళా మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఆధారరహితంగా ఎవరు ఆలోచనే చేయలేరు. ఏ ఆలోచన, తప్పుడు ఆలోచన అయినా సరే ఆధారంతో ఉండవలసిందే. ఏ ఆలోచన అయినా సరే గత స్మృతుల్లో ఉన్నటువంటి దాన్ని గుర్తు చేసుకొని దాని ఆధారంతోనే చేస్తూ ఉంటది. ఇక్కడ హేతుబద్ధ ఆలోచన, అహేతుక ఆలోచన అనేటువంటి రెండు పదాలు మనకి వస్తున్నాయి. యోగ్యమైన ఆధారంతో చేసేటువంటి ఆలోచనని హేతుబద్ధ ఆలోచన అంటారు. బలహీనమైన లేదా అయోగ్యమైనటువంటి ఆధారం తీసుకొని చేసే ఆలోచననే అహేతుక ఆలోచన అంటారు. అహేతుక ఆలోచన అంటే నిరాధారమైన ఆలోచన అని కాదు. ఇది మీరు మళ్ళా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నిరాధారంగా ఏ మనిషి ఆలోచన చేయలేడు. ఎవడొకడు ఏదో ఒక ఆధారంతోనే ఆలోచన చేస్తాడు. దీన్నే మనకి ప్రమాణ విద్యలో యోగ్యమైన ఆధారాన్ని సద్హేతువు లేదా హేతు అంటారు. అయోగ్యమైన ఆధారాన్ని హేత్వాభాస లేదా అహేతుకము, అహేతుక ఆధారము అని అంటారు. అంటే అయోగ్యమైన ఆధారము అని. ఇప్పుడు మనం సమాజానికి సత్యాన్వేషణ మండలి చెప్పినా, హేతువాబద్ధ ఆలోచనకు సంబంధించినటువంటి ఉద్యమాలు నడిపే వాళ్ళు చెప్పినా, యాక్చువల్ గా చెప్పవలసిన అంశం ఇదనమాట. సరైన ఆధారంతో నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ ఊహాత్మక నిర్ణయాలు
వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. దాన్ని అనుసరించి నువ్వు ప్రయాణం చేసినట్లయితే ఎక్కువ సార్లు సఫలుడు అవుతానికే వీలవుతుంది. అయోగ్యమైన ఆధారాలను కనుక తీసుకుని నువ్వు ఊహ చేసుకున్నట్లయితే, దాన్ని అనుసరించి నువ్వు ప్రయాణం చేస్తే ఎక్కువ సార్లు వైఫల్యం చెందేదానికి అవకాశం ఉంటది. కనుక హేతుబద్ధ ఆలోచన అనేటువంటిది బ్రతుకుకి దిక్సూచి లాంటిదన్నమాట. సత్యాన్వేషణ మండలి ఇది ప్రధానంగా చెప్తుంది. హేతువాదం అంటే ఆస్తికుల్ని ఖండించటమనో దేవుడు లేడంటమో కాదు. దేవుడు లేడనేటువంటి సిద్ధాంతము నాస్తికమో అవుతుంది. అలాగే దేవుడు ఉన్నాడన్న సిద్ధాంతము ఆస్తికత అవుతుంది. దేవుడు ఉన్నాడనేవాడు కూడా ఆధార సహితమైన ఆలోచనే చేస్తాడు. దేవుడు లేడనేవాడు కూడా ఆధార సహితమైన ఆలోచనే చేస్తాడు. ఎవరు చెప్తున్నటువంటి ఆధారము ఆ చేస్తున్నటువంటి ఊహకి సరిపడినంత బలమైన ఆధారం అవుతుందో అది హేతుబద్ధ ఆలోచన అవుతుంది. ఇది కూడా సత్యాన్వేషణ మండలి ఈ ప్రధానంగా ఆస్తికత నాస్తికత రెండు కూడా ఆధార సహితమైన ఆలోచన నుంచి పుట్టినవే అని చెప్తోంది. కనుక మనం ఇప్పుడు ఆస్తిక సిద్ధాంతాలను చూసుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని తర్కం మీదే నిలబెడతారు. తర్కం అంటే ఆధార సహితమైన ఆలోచన ద్వారా చేసే నిర్ణయం అని అర్థం. ఇది మన మిత్రుల్లో కూడా లోగడ సత్యాన్వేషణ మండలి ఆస్తిక స్వరూప స్వభావాలు అనే దాని మీద ఒక చర్చా వేదిక పెట్టాము. నాస్తిక స్వరూప స్వభావాలు అనే దాని మీద కూడా ఒక చర్చా వేదిక పెట్టాము. ఈ రెండింటి దగ్గర కూడా ఇద్దరూ తర్కం ఒప్పుకోవాల్సిందే. ఆధారాలు చూపించి తాను చెప్తుంది సరైందని చెప్పాల్సిందే ఇద్దరు కూడా. కనుక ఆస్తిక నాస్తిక సిద్ధాంతాలు వేరు, హేతుబద్ధ ఆలోచన వేరు. హేతుబద్ధ ఆలోచన అనేది అన్నిటికీ కూడా పునాది భావన కలిగినటువంటిది. అది పునాది ఉద్యమం. గత 30 ఏళ్లుగా నేను ఈ విషయం చెప్తున్నాను. ఇటు ఆస్తిక సంఘాల్లో కూడా, నాస్తిక సంఘాల్లో, హేతువాద మిత్రులకు కూడా సత్యాన్వేషణ మండలి గత 30 ఏళ్లుగా ఇది చెప్తున్నాం. హేతుబద్ధ ఆలోచన మానవ జీవిత అవసరము, అది అన్ని ఉద్యమాలకి పునాది ఉద్యమము. ఇది ఒకటి చెప్తున్నాము. రెండోది ఆస్తికత కూడా తర్కం మీద నిలబడిందే, నాస్తికత కూడా తర్కం మీద నిలబడిందే. కాకపోతే మనం చర్చించవలసింది యోగ్యమైన ఆధారాలు దేన్ని ఏ సిద్ధాంతం చూపిస్తోంది, బలహీనమైన ఆధారాలతో ఏది ఉందనేది విచారణ చేయాలి. ప్రమాణ విద్యలో ఈ మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి వందల సిద్ధాంతాలని నడిపిస్తోంది అనుమాన ప్రమాణమే. విజ్ఞాన శాస్త్రంలో కూడా సెకండ్ డిగ్రీ థియరీస్ అంటున్నాం వీటిని. పరికల్పనలు, హైపోథిసిస్ అంటే డేటా బేస్డ్ గా ఇన్ఫరెన్స్, ఊహించటమే. అది ఇంకా ప్రయోగరీత్యా నిర్ధారణ చేసుకోవలసిందై ఉంటది. కనుక ఇటు తాత్విక క్షేత్రాల్లో గాని, ఇటు నిత్య జీవితంలో ప్రతి మనిషి జీవితంలో గాని, అటు వైజ్ఞానిక క్షేత్రాల్లో గాని హేతుబద్ధ యోచన అనేటువంటిది అనివార్యంగా ఆ వినియోగంలో ఉండి తీరాల్సింది, ఉంటున్నది కూడా. కనుక అనుమాన ప్రమాణం యొక్క బలం ఎక్కడుంది, బలహీనత ఎక్కడుంది, అది ఎక్కడ వాడచ్చు, ఎక్కడ వాడకూడదు, అనుమాన ప్రమాణం యొక్క లిమిటేషన్ ఎక్కడ, దేని తర్వాత ఇక అనుమాన ప్రమాణం పనిచేయదు, ఈ విషయాలన్నీ కూడా ప్రమాణ విద్యలో అనుమాన ప్రమాణ క్షేత్రంలో ఇన్డెప్త్ మాట్లాడేటప్పుడు అవన్నీ వివరాలు వస్తాయి మిత్రులారా. ఇది ప్రమాణ విద్యలో రెండో రకంగా మనకి జ్ఞానం కలుగుతున్నటువంటి పద్ధతి. ఇక్కడ మీ దృష్టికి ఒక ముఖ్యమైన విషయం తీసుకురావాలి. ప్రత్యక్ష ప్రమాణ పరికరాలు గాని, ప్రత్యక్ష ప్రమాణం యొక్క విధానం గాని, అలాగే అనుమాన ప్రమాణంలో చేసే పరికరాలు గాని, అనుమాన ప్రమాణం యొక్క కథ నడిచే విధానం గాని, ఈ రెండు కూడా శరీరంలో ఉన్నటువంటి మెకానిజంలోనే ఉన్నాయి. అవి శరీర నిర్మాణంలోనే ఆధార సహితంగా ఊహించేటువంటి ప్రక్రియ, దానికి సంబంధించిన వ్యవస్థ, అలాగే ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొందడం అనేటువంటి ప్రక్రియ, దానికి సంబంధించిన వ్యవస్థ కూడా శరీర నిర్మాణంలోనే ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మీరు గుర్తులో ఉంచుకోవాల్సిన ఒక విషయాన్ని చెప్తాను. ఈ మానవ సమాజంలో 700 కోట్ల మంది మానవుల్లో కూడా ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు సంబంధించినటువంటి విధానము, పరికరాలు, ఈ రెండు జన్మసిద్ధం, శరీరంతో పాటే శరీర నిర్మాణంలోనే ఇమిడున్నాయి. కనుక సత్యాన్వేషణ మండలి అవై ఉన్న ప్రమాణంలో
ఈ రెండింటిని. ఇంకా మీకు ఇంకాస్త విస్తృతంగా చెప్పాలన్నట్లయితే మెదడున్నటువంటి ప్రాణులన్నింటిలో కూడా ఈ రెండు ప్రమాణాలు నడుస్తూ ఉంటాయి. వాటి స్థాయిలో వివిధ జంతుజాలములు కానీ ఏదైనా సరే మెదడు ఉండాలి, ఇంద్రియ వ్యవస్థ ఉండాలి. అది ఒక ఇంద్రియమా, రెండు ఇంద్రియాల, దాని పరిమితులు ఎంత, ఇక్కడ తేడా ఉంటదే గాని మొత్తము ప్రత్యక్ష ప్రమాణము, సాక్షాత్తు జ్ఞానం కలుగుతాయి జంతువులకు కూడా. అలాగే అనుమాన ప్రమాణము, ఊహాత్మక నిర్ణయాలు జరుగుతాయి. నేను మీకు జంతువుల్లో కూడా ఈ రెండో వ్యవస్థ అనుమాన ప్రమాణం పనిచేస్తోంది, హేతుబద్ధ యోచన ద్వారా కొన్ని నిర్ణయాలు పనిచేస్తున్నాయి అంటాను. నేను ఒకటి రెండు ఉదాహరణలు మీకు చెప్తాను, మీ అనుభవంలో కూడా ఉన్నాయి అవి. ఇప్పుడు మనం దూరంగా ఒక కాకినో కుక్కనో ఉందనుకోండి, కోడి ఇట్లాంటివి మీరు చూడండి. మీరు ఒక వేగంతో మీరు మోటార్ సైకిల్ కానీ కారు కానీ నడుపుతూ వెళ్ళండి, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు తగలకుండా అది ముందరనే దాని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా జ్ఞానం కలగడం అంటే అది మీద పడ్డాక కలగాలి. యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అవ్వాలి. యాక్సిడెంట్ అవుతుంది అన్న ఊహతో యాక్సిడెంట్ జరగకుండా మనం కొంత ప్రోగ్రామ్ చేసి ప్రయత్నం చేశామంటే ఊహాత్మక నిర్ణయం జరిగిందని అర్థం. మీరు ఒక కాకిని ఒక రాయి తీసుకొని కొట్టబోండి, మీ రాయిని తప్పించుకోవడానికి కావలసిన వేగాన్ని రాయి తమ దగ్గరికి రాకముందులే అది నిర్ణయించుకొని మూవ్ చేస్తుంది. ఇట్లా మనము జంతుజాలాల్లో కూడా రకరకాల కొన్ని వందల ఉదాహరణలు చెప్పొచ్చు. దాంట్లో కూడా హేతుబద్ధ ఆలోచన నడుస్తూనే ఉంది అని. అక్కడి నుంచి బుద్ధిమాంద్యం ఉన్న మనుషుల దగ్గర నుంచి, మహామేధావైనటువంటి మనిషి దగ్గర నుంచి, అప్పుడు విస్తృతమైనటువంటి సునిశ్చితమైనటువంటి అంశాలని, సున్నితమైన అంశాలని పరిశీలించే విజ్ఞాన శాస్త్రజ్ఞుల వరకు కూడా అందరిలో కూడా ఇది హేతుబద్ధ ఆలోచన అనేటువంటిది పనిచేస్తోంది. కనుక అనుమాన ప్రమాణం యొక్క క్షేత్రం చాలా విస్తారమైంది, ప్రత్యక్ష ప్రమాణ క్షేత్రం చాలా కొద్దినే. అది ఇంద్రియాల కాంటాక్ట్ లోకి రావాలి, ఇంద్రియం పట్టుకోగలిగినంతే పట్టుకుంటది. నేను ఈ సందర్భంలో మీకు బాగా పనికొచ్చేటువంటి ఒక వర్డ్ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను మిత్రులారా. అతీంద్రియాలు, అభౌతికాలు అన్న రెండు పదాలు మనకి తాత్విక క్షేత్రాల్లోకి వెళ్తే వస్తాయి. అతీంద్రియాలు లక్షలు ఉన్నాయి, అతీంద్రియ శక్తులు కూడా లక్షలు ఉన్నాయి, కానీ అభౌతికాలు లేవు. అభౌతికాలు ఉన్నట్టుగా మనకి ఎక్కడా కూడా ఒక్క ఉదాహరణ కూడా మనకి అనుభవంలో లేదు, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనకు తెలియదు. కనుక అతీంద్రియాలంటే ఇంద్రియం పట్టుకోలేనివి అని అర్థం, అంతే. ఇప్పుడు కన్ను తీసుకున్నాం అనుకోండి, ఈ ఈ కాంతి తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కాంతి కిరణాలనే కన్ను పట్టుకుంటది. దానికి వెనకటి పట్టుకోదు, దానికి ముందటి కూడా పట్టుకోదు. అలాగే చెవి కొన్ని రకాల ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సౌండ్స్ నే పట్టుకుంటది, దానికంటే చిన్నవి పట్టుకోదు, దానికంటే పెద్దవి పట్టుకోదు. మన ముక్కు కొన్ని వాసనలు పట్టుకుంటది, కుక్క లాంటి వాటి జంతువుల ముక్కులు ఇంకొన్ని వాసనలు పట్టుకుంటాయి. కనుక మనం మానవుణ్ణి కనుక తీసుకుంటే మన ఇంద్రియాలు పట్టుకోలేనివి లక్షలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అతీంద్రియాలనే అనాలి. అతీంద్రియాలు వేరు, మహిమలు, మంత్రాలు, శక్తులు అవి వేరు, అభౌతిక శక్తులు. కనుక ఇక్కడ మనం సొసైటీలో చాలా మంది కూడా అతీంద్రియాలు అనేటువంటి దానికి అభౌతిక శక్తులు అనే అర్థం తీసుకొని అతీంద్రియ శక్తులు ఏవి లేవు అనేటువంటి పదం మనము నాస్తిక హేతువాద సంఘాల్లో కూడా ఎక్కువ వాడుతున్నారు. కొద్దిగా దీన్ని తేడా చూపించడం కోసం ఈ రెండు పదాలు నేను వాడాను. అభౌతిక శక్తులు ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఏ ప్రమాణం ద్వారా కూడా మనకు అందలేదు. అతీంద్రియ శక్తులు ఉన్నట్టుగా లక్షలు మనకి ప్రయోగాలు రీత్యా రుజువైనవి, మన అనుభవంలో కూడా ఉన్నాయి అతీంద్రియ శక్తులు. దీన్ని కూడా మీ మనసులో పెట్టుకోండి మిత్రులారా. ఈ అనుమాన ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం అనేది మానవ జీవితంలో మన అందరికీ శరీర నిర్మాణంలోనే ఉన్నటువంటి వ్యవస్థ, పరికరాలు అవి పనిచేస్తున్నాయి. ఇకపోతే మూడోది మానవుడు సృష్టించుకున్నటువంటి ప్రమాణం. అది మొదటి రెండింటిని అవై ఉన్న ప్రమాణాలు అంటున్నాము. మూడోది భాష. భాషను ఆధారం చేసుకొని మనకి తెలియని విషయాల్ని తెలుసుకుంటూ రావడం అనే దానికోసము భాషని శబ్ద ప్రమాణం అంటారు. దీన్ని శబ్దం అంటే సౌండ్ అని అర్థం కాదు ఇక్కడ.
భాషని వెనక వాళ్ళు శబ్దం అనే పదంతో వాడు ఈ ఈ క్షేత్రంలో వాడారు ఈ టెక్స్ట్ లో. కనుక శబ్ద ప్రమాణం అన్నా భాషను ఆధారం చేసుకొని మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవడం అన్నా ఒకటే అర్థం. ఇక్కడ రెండు రకాలుగా ఉంది. ఒక గ్రంథం ద్వారా తెలుసుకోవడం, లేదు ఒక వ్యక్తి మాట్లాడటం ద్వారా తెలుసుకోవడం. అందుకని మీలో టీచర్స్ ఉన్నారు, భాష వాగ్రూపము లిపి రూపం అనేటువంటి రెండు రూపాల్లో ఉంది. కనుక వాగ్రూపంలో ఉన్నటువంటిదేమో మనం మనిషి నుంచి తెలుసుకుంటాం మాటల ద్వారా, లిపి అనేది గ్రంథాల ద్వారా తెలుసుకుంటాం. రెండు శబ్ద ప్రమాణమే. ఒక వ్యక్తి చెప్పడము, ఒక పుస్తకం చదవడం ద్వారా మనకు కలుగుతున్నటువంటిదంతా కూడా శబ్ద ప్రమాణ పద్ధతి అంటాము. ఇది మనిషి భాషను తయారు చేసుకున్న తర్వాత క్రమక్రమంగా భాష పరిణామ క్రమాన్ని అనుసరించి దాని సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తుంది. ఈ రోజు కనుక మనము ఈ మూడు ప్రమాణాల గురించి ఒకసారి వాటి విస్తృతిని పరిశీలించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల మానవ మేధ నుంచి వచ్చిన అన్నిటిని కూడా ఈ రోజున పుస్తకాల ద్వారా భాష రూపంలో మనం ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోగలుగుతున్నాం. కానీ ఈ భాష తెలియని విషయాల్ని తెలపగలుగుతుందా లేదా అనేది ప్రమాణ క్షేత్రాల్లో చాలా కీలకమైన ఒక అంశం. అది మాకు సత్యాన్వేషణ మండలి ప్రకారము నీ అనుభవంలో లేని విషయాల్ని భాష ద్వారా తెలపలేరు అనేది ఎగురున్నాం మేము. దీనికే నేను మీకు ఒక సూత్రం చెప్తాను మిత్రులారా. సమాన సంకేతులు ఉన్న వాళ్ళ మధ్యలోనే భాష భావ ప్రసార సాధకం అవుతుంది. ఇది మేము టెక్నికల్ గా సెంటెన్స్ ఫామ్ చేసాం. అది వాడుక భాషలో చెప్పుకున్నట్లయితే చెప్పేవాడి దగ్గర ఏ పదాలు ఏ అర్థంలో ఉన్నాయో వినేవాడి దగ్గర అవే పదాలు అదే అర్థంలో ఉన్నప్పుడే ఒకటి చెప్పింది ఒకటికి అర్థం అవుతూ ఉంటది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలి, ఎవరొక్కళ్ళిద్దరు స్పందించండి. నేను చెప్పింది మీకు అంగీకారమేనా, ఇంకేమన్నా ఉంటుందా భాషలో? కొద్దిగా పెద్దగా చెప్పండి. 99%. అంగీకారం అండి, 100% అంగీకారం. ఈ సూత్రం పెట్టుకోకపోయినట్లయితే మొత్తము ప్రమాణం మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. భాష మనకి ఎప్పుడు ఉపయోగిస్తుంది? అవతల వ్యక్తి ఏ పదాన్ని ఏ అర్థంలో వాడుతున్నాడో అదే పదాన్ని అదే అర్థంలో మనకు ఆల్రెడీ ముందలే తెలుసుంటేనే అతను ఏం చెప్తున్నాడో తెలుస్తుంది. అప్పుడు కూడా అతను ఏం చెప్తున్నాడో తెలుస్తుంది, కానీ అది సత్యమో కాదో తెలియదు. ఇది భాష పుట్టుక, శక్తి, పరిమితి, దాని వివిధ పరిణామ రూపాలు అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది సత్యాన్వేషణ మండలికి. మా ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ అంతా కూడా. ఎందుకని ఈ రోజు ప్రపంచ విజ్ఞానం అంతా భాష ద్వారానే నడిచిపోతుంది. ఇప్పుడు ఆ భాష లేకపోయినట్టయితే మీరు నేను మాట్లాడుకోలేం. ఇక్కడ అనుమాన ప్రమాణం కూడా పనిచేయదు, ప్రత్యక్ష ప్రమాణం అసలు పనిచేయదు. కనుక భాష చాలా విస్తృతమైన క్షేత్రంలో మనకి వినియోగంలోకి వచ్చింది. కానీ అది ఎక్కడ ఎంతవరకు పనిచేస్తనేటువంటి కనుక అవగాహన లేకపోయినట్లయితే తెలియకనే తెలుసు అన్నటువంటి నిర్ణయానికి వెళ్ళిపోతాడు మనిషి. నిజంగా అర్థం కాలేదు, అర్థమైంది అనుకుంటాడు. నిజంగా అర్థమైన తర్వాత కూడా సత్యమో కాదో మనకు తెలియదు, సత్యమనో కాదనో నిర్ణయానికి వస్తాడు. ఇప్పుడు నేను ఇది ఎంత ప్రధానమైందంటే, నేను రెండవది మీకు చెప్తానన్నటువంటి మత ప్రాతిపదికలన్నీ కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి, శబ్ద ప్రమాణం మీద ఆధారపడి ఉన్నాయి. ఇది మీకు ఒక సత్యాన్వేషణ మండలిలో ఒక కీనోట్ మిత్రులారా. ఇప్పుడు చంద్రుడు 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని మనకి ఈ రోజు మనకు తెలుసా లేదా అని అడగండి. మీలో దాదాపు 100% 100కు 100 మంది కూడా తెలుసు అంటారు. ఎట్లా తెలిసిందన్నా నేను ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలిసిందా, అనుమాన ప్రమాణం ద్వారా తెలిసిందా, శబ్ద ప్రమాణం ద్వారా తెలిసిందా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి. కాసేపు మీరు డైరెక్ట్ గా ఆ క్యాలిక్యులేషన్ రీసెర్చర్ కాకుండా ఉన్నాడు అనుకుందాం. మనం పుస్తకాలు చదివాం, మనకి విజ్ఞాన శాస్త్రం అందించిన సమాచారం ద్వారా తెలిసిందని చెప్తాం మనం 100 మంది కూడా. అంతేనా? నేను క్వశ్చన్ అవునండి.
అవునండి. దాని అర్థం ఏంటో తెలుసా? దాన్ని భాషలో పెడితే విజ్ఞాన శాస్త్రజ్ఞులు చంద్రుడికి భూమికి మధ్య దూరం 3 లక్షల ఇన్ని కిలోమీటర్లని చెబుతున్నారు అని మనకు తెలుసు. అంతే, అది నిజమో కాదో తెలియదు. అవును. కానీ మనం పుస్తకం మనకి తెలిసిపోయింది దగ్గరికి వెళుతుంటాం మనము. మీరు పుస్తకం ద్వారా చదివిన అన్ని కూడా, ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది బైబిల్ చదివిన వాడు చెప్పాడు, ఒక 1000 మందికో 1,00,000 మందికో అతని కెపాసిటీని బట్టి అందరికి చెప్తున్నాడు పరలోక రాజ్యం ఉంది రండి అని. అలాగే యువతల పురాణం పట్టుకున్నాను ఒక ఆయన, యమలోకం ఉంది అందులో వైతరణి నది ఉంటుందని చెప్తున్నాడు. నిజంగా అతనికి తెలుసా ఆ విషయం అని అడిగామనుకోండి, ఇందాక మనం తెలియడం అంటే ఒక అర్థం చెప్పుకున్నాం. ఇంద్రియాలకి విషయం సంబంధపడాలి, సంబంధపడింది మెదడులోకి వెళ్ళి అంత క్రితం ఉన్నటువంటి దాంట్లో పోల్చుకోవాలి, అప్పుడు ఒక అభిప్రాయానికి రావాలని. ఇప్పుడు యమలోకం ఎంత దూరంలో ఉందని ఒక హిందూ పౌరాణికుడిని అడిగామనుకోండి మనం, ఆయన ఎక్కడన్నా దొరికితే అన్న పురాణంలో ఒక శ్లోకం తీసి ఇదిగో ఇన్ని యోజనాల దూరంలో ఉందని చెప్తాడు. నీకు తెలుసా అని అడిగాము, గ్రంథం చెప్తోంది అంటాడు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా సరే నీకు ఈ విషయం ఎట్లా తెలిసింది అని ఏ విషయంలో మనం అడిగినా ఫలాని గ్రంథం చెప్పడం ద్వారా, గ్రంథం చదవడం ద్వారా తెలిసిందని కానీ, ఫలాని వ్యక్తి చెప్పడం ద్వారా తెలుసుకున్నానని కానీ అన్నామంటే ఆ విషయం అప్పటికి మనకు తెలియదు అని అర్థం. ఇది సత్యాన్వేషణ మండలి ప్రమాణ విద్యలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది. ఇక్కడ కూర్చొని మేము అన్ని రకాల మత ధోరణులను కూడా మీ మతం చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఉందో ఆ అంశాలకు సంబంధించినటువంటి ఆ అనుభవం నీకుందా అనేదే మేము ఆ పండితులను అడుగుతూ వచ్చాం. ఆ అనుభవం నీకు లేకుండా అది సత్యమని ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇది మనకి మతము. నేను ఈ 3 ప్రమాణాల గురించి మీకు చెప్పాను మిత్రులారా. లోకంలో ఎవరికైనా సరే 2 ప్రమాణాలు శరీర నిర్మాణంలోనే ఉన్నాయి. 2 ప్రమాణాలు లేవంటే బ్రతికే వెళ్ళదు. కానీ మనకి ప్రమాణ క్షేత్రాలు భారతీయ సాహిత్యంలో చూస్తే నాస్తికులు ఒకటే ప్రమాణం అన్నారు. ప్రాచీన కాలంలో ఉన్న నాస్తికులు ప్రత్యక్షమేవ ప్రామాణ్యం అనే పదం వాడారు వాళ్ళు. కానీ వాళ్ళకి అనుమాన ప్రమాణం ఉంది. అనుమాన ప్రమాణం లేకపోయినట్లయితే వాళ్ళు బ్రతుకు సాగదు. ఎదటి సైకిల్ వస్తుంది అనుకోండి, అది గుద్దుతేమో పక్కకి వెళ్దాం అనాలంటే మీకు అనుమాన ప్రమాణం పనిచేయాల్సిందే. సాయంత్రానికి ఇన్ని నీళ్లు పెట్టాలంటే ఇప్పుడు ఎంత వాటర్ వదలాలో కూడా మనకి అనుమాన ప్రమాణమే. మీరు ప్రతి నిమిషం అనుమాన ప్రమాణాన్ని వాడుతూనే, వెనకటి నాస్తిక క్షేత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షం ఒకటే ప్రమాణం అని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రమాణాల సంఖ్య చూసినట్లయితే బౌద్ధులు 2 ప్రమాణాలు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు యోగ దర్శనము వీళ్ళు 3 ప్రమాణాలు, యోగ దర్శనకారుడు 3 ప్రమాణాలు అన్నాడు. ప్రత్యక్ష అనుమానాగమాహ 3 ప్రమాణాలు చెప్పాడు. అదే న్యాయ దర్శనకారుడు 4 ప్రమాణాలు చెప్పాడు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని. ఇక పూర్వోత్తర మీమాంసలు కర్మ సిద్ధాంతం వాళ్ళు వీళ్ళేమో 6 ప్రమాణాలు చెప్పారు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్ధాపత్తి, ఐతిహ్యము. తర్వాత వాళ్ళు పౌరాణికులు 8 ప్రమాణాలు చెప్పారు. సంభవము, యుక్తి. నిజంగా మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఈ సిద్ధాంతకారులతో మాట్లాడినప్పుడు ఒకే ప్రమాణం అన్నటువంటి వ్యక్తిని, మరి నేను ఇప్పుడు నీకు అనుమాన ప్రమాణం నీ జీవితంలో వాడుతున్నావు కదా అని మేము అడిగాం. 2 ప్రమాణాలు ఉన్నటువంటి వ్యక్తిని మాతో నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇదే ప్రమాణం అని అడిగాము. కనుక 3 ప్రమాణాలు లేకుండా మనిషి కథ నడచట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే శబ్ద ప్రమాణం వాడుతున్నానని అర్థము. 2 బ్రతుకులో నిత్యం వాడుతూనే ఉన్నాము. కనుక సత్యాన్వేషణ మండలి మొత్తం ప్రమాణాలు 3, అవై ఉన్న ప్రమాణాలు 2, మనిషి సృష్టించుకున్నటువంటి శబ్ద ప్రమాణం 1, భాష 1, మొత్తం 3 ప్రమాణాలు ఉండవలసిందే మనిషి జీవితం వెళ్ళాలంటే.
ఇది మేము సత్యాన్వేషణ మండలి చెప్తుంది. 4వ ప్రమాణం అనేది లేదు. ఎందుకు నువ్వు ఒకదానే 2 ముక్కలు చేసావని అడిగాం. ఉపమాన ప్రమాణం అనేది వాళ్ళు చెప్తే ఉపమానం ఎలా ప్రమాణం అయిందో చెప్పమని అడిగాం. కనుక ప్రపంచంలో ఎవరైనా సరే ఈ జ్ఞాన సిద్ధాంత క్షేత్రంలోకి వస్తే ఒకే ప్రమాణం అంటే అతను సరైన అవగాహన లేనివాడని అర్థము. 2 ప్రమాణాలంటే కూడా సరైన అవగాహన లేదని అర్థము. 3 ప్రమాణాలు ఉంటే జీవితం సక్రమంగా నడుస్తుంది. 3 ప్రమాణాలని ప్రతి మనిషి వాడుతున్నాడు. మిగతా 4, 5, 6, 7, 8 ప్రమాణాలతో పని లేదు. దీంట్లో భాగాలే అనవసరంగా విభజన చేసి సంఖ్యను పెంచాడు తప్ప ఉన్నది 3 ప్రమాణాలే అనేటువంటిది సత్యాన్వేషణ మండలి చెప్తోంది. మిత్రులారా, వివిధ సిద్ధాంతకారులకు సంబంధించినటువంటి ఈ ప్రమాణ క్షేత్రాల మీదే మేము ఎక్కువ చర్చలు చేస్తూ వచ్చాము. మీకు ఎన్ని ప్రమాణాలు అని. ప్రపంచంలో ఏ తాత్విక సిద్ధాంతం చెప్పిన వాడైనా తనకి ఇన్ని ప్రమాణాలు అని చెప్తాడు. ఇప్పుడు మార్క్సిజం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 2 ప్రమాణాలు చెప్పారు. మార్క్స్ కూడా ప్రత్యక్షము అనుమానం అనే 2 ప్రమాణాలు ఉన్నాయని చెప్తాడు. మరి నువ్వు పుస్తకం రాశావు, ఇది ఏ ప్రమాణంలోకి వస్తుంది అని మనం అడిగాం. పుస్తకం ఎద్దటివాడు తెలుస్తుందనే రాసావా, తెలియదని రాసావా? కనుక 3 ప్రమాణాలు అంగీకరించకుండా బండి నడచట్లేదు. ప్రపంచంలో ఏ క్షేత్రంలో ఉన్న వ్యక్తులు కానీ, ఏ కాలం నాటి వ్యక్తులు కానీ 3 ప్రమాణాలను వాడుకుంటూ వచ్చారు. ఈ 3 ప్రమాణాల్లో నుంచే మనకి తప్పు జ్ఞానము, ఒప్పు జ్ఞానం కూడా కలుగుతుంది. ఈరోజు మనకి చాలా చిత్రాల బొమ్మలు వేసి కూడా మనకి ప్రత్యక్ష భ్రమలు అనేవి అనేకం ఉన్నాయి. ప్రత్యక్షంలో నేత్ర భ్రమలు, ప్రత్యక్షంలో చెవి భ్రమలు, ప్రత్యక్షంలో రసన రుచి భ్రమలు, ప్రత్యక్షంలో వాసన భ్రమలు, ప్రత్యక్షంలో స్పర్శ భ్రమలు. 5 ఇంద్రియాలకు సంబంధించి ప్రత్యక్ష జ్ఞానంలో కూడా భ్రమలు ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి. యథాతథంగా ఉన్నది ఉన్నట్లే తెలిస్తే దాన్ని భ్రమ అంటాము, యథార్థ జ్ఞానము అంటాము. ఉన్నది ఉన్నట్లు కాకుండా మరొక రకంగా తెలిస్తే దాన్ని అయథార్థ జ్ఞానం అంటాము, భ్రమ అంటాము. అన్ని ప్రమాణాల్లో కూడా తప్పు జ్ఞానం కలిగేదానికి అవకాశం ఉంది, ఒప్పు జ్ఞానం కలిగేదానికి కూడా అవకాశం ఉంది. ప్రమాణ విద్యలో ఇది ఒక అత్యంత కీలకమైన కీనోట్ మిత్రులారా. దీన్ని కూడా మీరు గుర్తులో పెట్టుకోవాలి. ఉన్నవి 3 ప్రమాణాలు. ఏ ప్రమాణంలో అయినా తప్పు జ్ఞానం కలిగే అవకాశం ఉంది, ఉప్పు జ్ఞానం కలిగే అవకాశం కూడా ఉంది. కనుకనే కలిగిన జ్ఞానం సరైందో కాదో పరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ మీకు ఉపయోగపడేటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం చెప్తాను మిత్రులారా. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని విజ్ఞాన శాస్త్ర క్షేత్రాల్లో ఒక్కసారి ప్రయోగం చేసినప్పుడు కూడా అంతటితో ఆపరు. మళ్ళా రిపీట్ చేస్తారు, మళ్ళా రిపీట్ చేస్తారు, మళ్ళా రిపీట్ చేస్తారు. అందుకనే శాస్త్రీయ పద్ధతిలో ఒక కీలకమైన ఘట్టం ఉంటది. ప్రయోగరీత్యా రుజువు అవ్వాలి, పునఃప్రయోగార్హత కలిగి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆ ప్రయోగం చేసినా మొట్టమొదటి ప్రయోగంలో వచ్చిన ఫలితాలే రావాలి. ఎక్స్పెరిమెంటాలిటీ, రిపీటబిలిటీ, యూనివర్సాలిటీ అనేటువంటి 3 స్థాయిల అర్హత కలిగి ఉన్నప్పుడే అది ప్రూవ్డ్ థియరీ అవుతోంది. అలాగే మన కలిగిన జ్ఞానము ప్రత్యక్షం ద్వారా కలిగినా గానీ యథాతథంగా కలిగిందా లేదా, ఉన్నది ఉన్నట్లే తెలిసిందా, ఉన్నది మరొక రకంగా తెలిసిందా అనేది పునఃపరీక్ష చేసుకోవాలి. దీన్నే మనం సత్యాసత్య నిర్ణయము అంటున్నాము. కనుక ప్రమాణ క్షేత్రాల్లో జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం కలుగుతున్నటువంటి ప్రక్రియ, మార్గం ఏమిటి, విధానం ఏమిటితో మొదలయ్యి కలిగిన జ్ఞానము సత్యమా అసత్యమా పరీక్షించుకోవడంతో ముగుస్తుంది. ఇది యాక్చువల్ గా ప్రమాణ విద్యకు సంబంధించినటువంటి క్షేత్రము. ఆరంభము జ్ఞానం ఏర్పడుతున్న క్రమము, ముగింపు కలిగిన జ్ఞానము సత్యమా కాదా పరీక్షించుకొని నిర్ణయానికి రావడం. దీన్ని మేము ప్రమాణ విద్య అంటున్నాం మిత్రులారా. ఇప్పుడు నేను మతానికి సంబంధించినటువంటి ప్రాతిపదికలు కొన్ని ముఖ్యమైనవి చెప్పేసి ఆపేదానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మీకు ఏమే అర్థమవుతూ వచ్చింది, ఏమనిపించింది? నేను చెప్పిన మీ అనుభవంలో అట్లే ఉన్నాయా లేవా? మీరు స్పందించండి. మీరు చెప్పింది 100% కరెక్ట్, మాకు అర్థమైంది. ఎవరు మాట్లాడిన వారు? షణ్ముఖానంద అండి. అభినందనలు స్వామి. ఇంకా మిగతా వాళ్ళు ప్రసాద్ రండి. సార్ బాగా అర్థమైంది సార్.
అనుభవం లేని సురేంద్ర అనే వాళ్ళు ఎవరు ఉంటే మాట్లాడండి. ఏమంటారు? నేను చెప్పింది సురేంద్ర చెప్పింది మా అనుభవంలో అట్లా లేదు అనేవాళ్ళు ఉంటే మాట్లాడండి. ఓకే ఓకే. ఎవరు లేరు సార్. ఏది రాజశేఖర యాదవ్ పేరే స్టవ్ వినపడుతుంది. నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. ఎవరు లేరు సార్ అన్నది ఎవరు? రవికుమార్ సార్, రవికుమార్. నేను నోట్స్ కూడా రాసుకుంటున్నాను సార్ మీరు చెప్పింది. అవునా? అవును సార్. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఇది ప్రమాణ దీనికి సంబంధించినటువంటి ఒక స్కెలిటన్ మీకు ఉపోద్ఘాత రూపం అంతా నేను చెప్పాను. దీని మీద డీటెయిల్డ్ స్టడీ అనేటువంటిది మళ్ళీ మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని మాట్లాడదాం మిత్రులారా. ఇప్పుడు మత ప్రాతిపదికల గురించి నేను చెప్తాను. ఇప్పుడు వరకు నేను మాట్లాడిందంతా మీ అనుభవంలో ఉన్నదే నేను మాట్లాడాననేది నా స్టాండ్. కరెక్టేనా? అవును సార్, కరెక్టే. అనుభవంలో దాదాపు అనుభవంలో ఉంది. ఎందుకంటే మీకు అనుభవంలో లేనిది నేను చెప్పాను అనుకోండి, మీకు అసలు అర్థం కాదు అది. అది ఇప్పుడు శబ్ద ప్రమాణం మీద మాట్లాడేటప్పుడు డీటెయిల్ స్టడీలో వస్తుంది. మీరు ఈ స్టేట్మెంట్ రాసుకోండి. మీకు అనుభవంలో లేనిది నేను చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏదైతే ఉందో మీ అందరి అనుభవంలో ఉన్నదే. దీని అర్థం ఏంటో తెలుసండి. మీకు తెలిసిన విషయాలనే నేను మాట్లాడాను, మీకు తెలియని విషయాన్ని నేనేం చెప్పలేదు. కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది చాలా విషయాలు తెలిసినాయని. తమాషాది ఆల్రెడీ నేను చెప్పక ముందలే మీకు తెలిసిన విషయాల్ని రిపీట్ చేశాను. నేను అట్లా మీకు తెలిసిన విషయాలు చెప్పాను కరెక్ట్. తెలుసుగానే అది క్రమ పద్ధతిలో తెలియలేదు. తెలుసు, క్రమ పద్ధతిలో తెలియలేదు. అట్లా ఒక ఆర్డర్ లో లేదు, మీ బ్రెయిన్ లో గుట్టబోసుకొని ఉంది. అంతే అంతే. నేను ఒక ఆర్డర్ లో వాటిని మాట్లాడుతుంటే ఆ గుట్టలో నుంచి కెలుగుతూ తీసుకొస్తున్నారు మీరు. ఇది కూడా ఉంది, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే అంటున్నారు మీరు. దీనికే చాలా వెనకటి కాలం శంకరుడు ఈ భాష యొక్క శక్తి పరిమితులు తెలిసిన వాడే ఒక శ్లోకం ఉంది. అవిజ్ఞాత పరేతత్వే శాస్త్రధీతిస్తు నిష్ఫలాహ, విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్రధీతిస్తు నిష్ఫలాహ. అనుభవంలో తెలియని దాని గురించి చెప్పినా నీకేమీ అర్థం కాదు. అనుభవంలో ఉన్నదాన్ని గురించి నీకు చెప్పడం వల్ల అదనంగా ప్రయోజనం ఏమీ లేదు. ఇది ఆ శ్లోకం యొక్క అర్థం. నీకు తెలియంది చెబితే నీకేం ఉపయోగపడదు, నీకు తెలిసింది అదనంగా ఏం మేలు కలిగించదు. భాషకు సంబంధించినటువంటి శక్తి పరిమితి గురించి ఒక అద్భుతమైన సూత్రం అది. సత్యాన్వేషణ మండలి ఆ స్టాండ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉంది. మీకు తెలియంది చెబితే తెలియదు, తెలిసింది చెబుతాము, అయినా దాని నుంచి కూడా కొంత ప్రయోజనం ఉంటది. ఇప్పుడు మీకు నేను చెప్పడం మీకు తెలిసిందే చెప్పాను, కానీ మీకు ఇంత క్రితం ఏ క్రమంలో ఇది స్పాంటేనియస్ గా రికలెక్ట్ కావడానికి వీల్లేని పరిస్థితుల్లో రాసిపోసుకొని ఉన్నారో ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగింది. మీకు మీ బ్రెయిన్ లో కూడా ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ లోకి వచ్చినాయి. ఇది నాకు తెలిసిన విషయమే, ఇది కరెక్ట్ కూడా, అనుభవానికి సరిపోతుంది అనేంత వరకు కూడా క్లారిటీ పెరిగింది. ఇది భాషను మనం వాడుకోవటం ద్వారా, అది సరైన పద్ధతిలో వాడటం ద్వారా కలిగే అదనపు ప్రయోజనం అదే. బొత్తిగా మీకు అనుభవంలో లేని దాని గురించి చెప్తే అర్థం కాదు, అసలు ఏమి తెలియదు. దీనికి సంబంధించి మనం చాలా ప్రక్రియలు చేయాల్సి ఉంది మిత్రులారా. దీంట్లోనే ఒక సూత్రం ఉంది, శబ్ద ప్రమాణం యొక్క శక్తి పరిమితికి సంబంధించిన దాంట్లోనే ఇంకొక సూత్రం ఉంది. పదార్థ జ్ఞానం లేని వాడికి వాక్యార్థ జ్ఞానం కలగదు. కరెక్టా కదా? ఎప్పుడో షణ్ముఖానంద్ గారు, ఇంకొకరు రాజేంద్ర ప్రసాద్ గారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. రెస్పాండ్ అవ్వాలంటే ముందు అన్మ్యూట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కార్యక్రమం అంతా ఉంది. అందుకని ఈ ప్రశ్నలు మీరు ఇట్లా అడగటం కన్నా మీరు ప్రొసీడ్ అయిపోవటమే బెస్ట్ ఏమో. లేదు సార్, స్పందిస్తాము సార్. కానీ నేను
ఈ తరహా నాకు లేకపోతే అవగాహన కలగదండి. అంటే మనం ఎదురెదురుగా ఉంటే మీరు ఎమ్మటే మీరు ప్రశ్న వేయచ్చు, మేము ఎమ్మటే రెస్పాండ్ అవుతాం. ఇక్కడ ఏమవుతుందంటే అన్మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని మనం మ్యూట్ లో పెట్టుకుంటే డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంటుంది. మళ్ళీ మేము ఎమ్మటే మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఇది మీరు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంకో సెకండ్ టాపిక్ లో ఉన్నారు కాబట్టి దాన్ని ముగించేసేస్తే పోతుందేమోనని దాని గురించి కూడా కొంత వివరాలు చెప్పేసి ఇంకా మళ్ళీ ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. అంత కార్యక్రమం చాలా ఉన్నదండి. మీరు కంటిన్యూ చేయండి. ఓకే. నేను అనేది ఏంటంటే ప్రమాణ విద్య ఎప్పటికీ ఉంటేనే సూపర్ అర్థమైతే సార్ ఇది. వరకే నేను ఒక సెట్ వర్డ్స్ ఉన్నాయి, మీరు రికార్డ్ చేసుకుంటున్నారు కనుక ఆ సెట్ వర్డ్స్ కి మీకు అర్థాలు మీరు గమనించాలి. మేము దాన్ని ఒక నవపద వివేకము అంటున్నాం. ఒక 9 రకాల పదాలకి స్పష్టమైన అర్థాలు తెలిసి ఉండాలి. పదము, పదార్థము, పర్యాయ పదము, వాక్యము, నిర్వచనము, ఉదాహరణ, ఉపమానము, వివరణ, నిర్ధారణ. ఈ 9 పదాలు ఉన్నాయి. పదము, పదార్థము, పర్యాయ పదము, వాక్యము, నిర్వచనము, ఉపమానము, ఉదాహరణ, వివరణ, నిర్ధారణ. ఈ 9 పదాలకి నిర్వచన రూపంలో మీకు అర్థం తెలియాలి. పదం అంటే ఏమిటి, పదార్థం అంటే ఏమిటి, పర్యాయ పదం అంటే ఏంటి, వాక్యం అంటే ఏమిటి, నిర్వచనం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటి, ఉదాహరణ అంటే ఏంటి, వివరణ అంటే ఏంటి, నిర్ధారణ అంటే ఏంటి. వీటికి అర్థం తెలిసి ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం విచారణ మొదలెట్టాలి. విచారణ మొదలెట్టగానే మనకు పదాలు వచ్చి కూర్చుంటాయి. పదాలకి అర్థం ఏమిటో తెలియాలి. పదానికి అర్థం తెలియటం అంటే పర్యాయ పదం చెప్పడం కాదు. ఈ వివరాలన్నీ తెలిసేటువంటి దాన్ని మేము దీన్ని నవపద వివేకము అంటున్నాం. ఇది మీరు ఈ 9 పదాలకి డెఫినేషన్ ఫామ్ లో మీరు ఇంటి దగ్గర కొంత ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఎప్పుడైనా మనం ఈ మాట్లాడుకోవాలంటే భాష మీద పట్టుండాలి. దానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని మాట్లాడుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ తలకాయలో ఉండాలి. తలకాయలో సరుకు, దాన్ని బయట పెట్టడానికి సరైనటువంటి శక్తివంతమైన పదాలు ఇవి ఉన్నప్పుడే భాషను మనం సక్రమంగా వినియోగించుకోగలుగుతాం. మిత్రులారా, నేను ప్రమాణ విద్యకు సంబంధించిన దాన్ని ఇప్పుడు ఆపేస్తా. నేను మతం అనే దాన్ని తీసుకుందాం. యాక్చువల్ గా మతం అనేటువంటిది మొట్టమొదట సంస్కృత భాషకు సంబంధించింది అయితే మత్ అనే దగ్గర నుంచి పుట్టింది. అది అభిప్రాయము అని అర్థం. దానికి మత్యుద్భవం మతం అని. నా మనసులో నుంచి ఒక అభిప్రాయము పుట్టింది, దాన్ని నా మతం అంటాం. అందుకనే లోకంలో శంకర మతము, రామానుజ మతము, మధ్వ మతము, బుద్ధ మతము ఇట్లా వచ్చినాయి. అభిప్రాయాన్ని మతం అంటారు మొట్టమొదట్లో. తర్వాత సెట్ ఆఫ్ ఐడియాలజీని కూడా మతం అంటున్నాం. భావజాల సంపుటిని మతం అనే పదంలో కూడా వాడాం. తర్వాత ఆ దశలో భావజాల సంపుటిని మతం అనేటప్పుడు నాస్తికులు కూడా మాది నాస్తిక మతం అనే చెప్పారు. అది కొంతకాలం గడిచిన తర్వాత పరలోకాలు, జీవుడు, మరణానంతరము, శరీర భిన్నమైనటువంటి ఒక దాని ఉనికి, ఈ చెప్పే వాటిని ఆస్తి మతాలు అన్నారు. తర్వాత మతం అనే దానికి వచ్చినటువంటి మరొక మార్పు రూపం అది. ఆ దశలో నాస్తికులు మాది మతం కాదన్నారు. ఇది కొంతకాలం జరిగినాక మతం అనేది నిందావాక్యం కింద, చిన్నబుచ్చే వాక్యం కింద రావడంతో ఇప్పుడు ఈ ఆస్తిక మతస్థులు కూడా మాది మతం కాదంటాం మొదలెట్టారు. మొట్టమొదట్లో మత్యుద్భవం అభిప్రాయము. శంకర సిద్ధాంతం అన్నా శంకర మతం అన్న ఒకటే. అభిప్రాయాన్ని మతం అనొచ్చు. నీ అభిప్రాయం ఏమిటన్నా, నీ మతం ఏమిటన్నా సమానార్థకాలే భాష ప్రకారం. తర్వాత పరిణామ క్రమంలో అనేక భావజాలాల సంపుటిలో ఉన్నటువంటి సిద్ధాంతాలను మతాలు అన్నారు. ఆ దశలో నాస్తిక మతము, నాస్తికేతర మతాలు ఇట్లా వచ్చినాయి. కొద్ది కాలం జరిగిపోయిన తర్వాత ఆస్తికతను అంగీకరించినటువంటి వాటినే మతాలంటూ వచ్చాం. పరలోకము, మరణానంతర జీవితము, శరీర భిన్నమైనటువంటి ఒక వస్తువు, వీటిని అంగీకరించేటువంటి వాటిని నాస్తిక మతాలు అని చెప్పారు. అస్థి పరలోక మతి, అస్థి పరలోక ఇతి మతి యస్య సహ ఆస్తిక అని. పరలోకం ఉంది అనేటువంటి బుద్ధి ఎవడుకుంటుందో
వాడు ఆస్తికుడు అని. పరలోకము లేదు అనేటువంటి గ్రూపులో బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు నాస్తికులు. నా అస్తి, ఆస్తికుడు ఏదైతే ఉందంటున్నాడో అది లేదనేటువంటి వాళ్ళు నాస్తికులైనారు. ఇది మతమే, అది మతమే. ఇక్కడి నుంచి ఈ ఆస్తికత మతం అనేటువంటి పేరు వచ్చిన తర్వాత నాస్తికులు మాది మతం కాదు అని చెప్పేసి వచ్చేసారు. నేను చెప్పా కదా, మూడో దశలో ఈ రోజు చూసినట్లయితే హిందువులు మాది మతం కాదు, జీవన విధానం ధర్మం అంటారు. బౌద్ధులు మాది మతం కాదు, జీవన విధానం ధర్మం అంటారు. క్రైస్తవులు మాది మతం కాదు, జీవన విధానం ధర్మం అంటారు. ఇస్లాం వాళ్ళు అదే అంటారు. మతం అనేది ఒక తిట్టు కింద మారుంది. ఇప్పటికీ మతస్థులందరిలో కూడా మతం అనేది తిట్టు కింద మారుంది. ఈ మధ్య ఈ దూకుడు చూసిన తర్వాత నేను ఒక ప్రశ్న వేస్తూ వచ్చాను వాళ్ళ దగ్గర. భారత రాజ్యాంగము మతాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, మతం అనే వర్డ్ యూజ్ చేసింది. మరి మీరు ఎవ్వరూ మతస్థులు కాకపోతే భారత రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ ఎవరి కోసము? ఈ ప్రశ్న నేను వాళ్ళని అడిగాను. మీది మతం కానప్పుడు మాకు మత స్వేచ్ఛ ఉండాలని మీరు అనకండి, మీది మతం కాదు కదా. మత మార్పిడి స్వేచ్ఛ ఉండాలని మీరు అనకండి, మీది మతం కాదు కదా. మత సంస్థను స్థాపించుకుంటే స్వేచ్ఛ ఉండాలని అనకండి మీరు, మీది మతం కాదు కదా. ఈ అడిగి మీరు అక్కర్లేంది మతం అనేది ఒక తిట్టు కింద మార్చుకొని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ ఇది చేయటమే గాని మతం అనేది చెప్పడం వల్ల మతం తిట్టు కాదు. అది రాజ్యాంగం మతాన్ని అంగీకరిస్తోంది, మత స్వేచ్ఛను అంగీకరిస్తోంది. ఇది ఒక కోణంలో మనం చూడాలి మిత్రులారా. ఇప్పుడు మనం ఉన్న మతాలను కనుక తీసుకున్నట్లయితే, ఏదైతే ఇప్పుడు మనం ఆస్తికతనే మతం అంటున్నామో అనే భాగాన్ని అంగీకరించి మతాలను తీసుకున్నట్లయితే దానికి ఒక గురువు అన్నా ఉంటాడు, ఒక గ్రంథం అన్నా ఉంటది. మళ్ళా మనం ఇందాక ప్రమాణాల్లోకి వచ్చేసాం. మనకి ఏది తెలిసినా 3 ప్రమాణాల్లో ఏదో ఒక ప్రమాణం ద్వారా తెలియవలసిందే. ఇప్పుడు మతాలన్నీ కూడా శబ్ద ప్రమాణ క్షేత్రానికి చెందున్నాయి. ఇది మనకి కీనోట్ అన్నమాట. శబ్ద ప్రమాణం అంటే అవతల వాడు ఏమంటున్నాడో తెలుస్తుందే గాని మనకి అది నిజమో కాదో తెలియదు. ఎప్పటి వరకు? అది మనకు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వస్తే తప్ప. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని ఒక వ్యక్తి మనకు చెప్పాడు, అతను విశ్వసనీయుడే. మనం వెంటనే యాక్సిడెంట్ అయిందని నిర్ణయానికి వస్తాం. కానీ వాస్తవంగా ఏంటి? యాక్సిడెంట్ అయిందట అనాలి మనం. శబ్దం ద్వారా మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా పక్కన టకారం చేర్చాల్సిందే. అట్లా జరిగిందట అనాలి. అన్నామంటేనే దాని సంగతి నాకు ప్రత్యక్షంగా తెలియదు అని అర్థం. ఇప్పుడు మతాలు చెప్పేటువంటి మరణానంతర జీవితము, పుట్టక పూర్వం జీవితము, ఇవి మనకి ప్రత్యక్షం ద్వారా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అని ఒక ప్రశ్న వేసాం మనం. క్రైస్తవుడిని అదే ప్రశ్న వేసాము, ముస్లిం మతం అదే వేసాము, పౌరాణికుడిని అదే వేసాము, శైవుడిని, వైష్ణవుడిని, అందరినీ ఇదే ప్రశ్న, ఒకే ప్రశ్న. నువ్వేదైతే చెబుతున్నావో పూర్వజన్మ ఉంది, పరజన్మ ఉంది అనేది నీకు ఏ ప్రమాణం ద్వారా తెలిసింది? వీళ్ళందరూ చెప్పగలిగింది మా గురువు గారు చెప్పారని గాని ఫలాని గ్రంథం చెబుతోందని గాని అంటే దాని విషయం నాకు తెలియదు, నేను అంగీకరిస్తున్నాను, దాన్ని సత్యంగా స్వీకరిస్తున్నాను అని. దాని పేరే విశ్వాసం అంటాం. ప్రత్యక్ష అనుభవంలో లేకుండా ఉన్న విషయాల్లో శబ్ద ప్రమాణం ద్వారా మనకు తెలిసినట్లయితే అది నాస్తికులకు తెలిసినా, ఆస్తికులకు తెలిసినా, ఈ దేశస్తులకు తెలిసినా, ఇంకో దేశస్తులకు తెలిసినా నీకు అది విశ్వాస రూపమే. నిజంగా దాని గురించి ఇంకా తెలియవలసే ఉంటది. సత్యాన్వేషణ మండలి మతాలకు సంబంధించినంత కూడా మీదంతా శబ్ద ప్రమాణ విషయము అనే దగ్గర ఉంది మిత్రులారా. మేము ఈ యొక్క పాయింట్ తోనే అన్ని మత ధోరణుల వాళ్ళు కూడా ప్రశ్న చేశాం. మేము ఏదైతే మీరు సత్యం అంటున్నారో అది మీకు ప్రత్యక్ష అనుభవంలో ఉందా అని మేము అడిగేవాళ్ళం. లేదని వాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే మీకు విశ్వాస రూపమే కదా అని అనేవాళ్ళం. అవును, మాకు విశ్వాస రూపమే అని అన్నారు వాళ్ళు. చాలా పెద్ద పండితులను కలిసినా గాని వాళ్ళలో పాండిత్య ప్రకర్షతో పాటు నిజాయితీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఆ విషయం తెలియదు, మాకు అది విశ్వాసమే. మనకి ఇక్కడ షణ్ముఖానంద కూడా ఉన్నారు కనుక
బౌద్ధంలో కూడా ఇదే చర్చ జరిగింది. నిర్వాణం గురించి నీకేమన్నా తెలిసిందా? బుద్ధుడు చెప్పిన నిర్వాణం గురించి ఒక ప్రశ్న జరిగింది. జరిగితే అప్పుడు ఒక ఉదాహరణ చెప్పారు వాళ్ళు. నిర్వాణం గురించి బుద్ధుడు దేన్ని నిర్వాణం అన్నాడో మాకు తెలియదు అని, తెలుసుకునే అవకాశం కూడా లేదు. అలాగే ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మోక్షము, ఆస్తిక సిద్ధాంతకారులు చెప్పే మోక్షము గాని, క్రైస్తవులు చెప్పే పరలోకం విషయం గాని అది మాకు తెలియదు అని చెప్పవలసిందే ఎవరైనా సరే. దీన్నే సత్యాన్వేషణ మండలి విశ్వాసము భాగములోకి వచ్చినవి ఏవైనా సరే మనకి దానికి అజ్ఞాన మూలకంగా ఉంటది, తెలియనితనం ఉంటది. అక్కడ శబ్ద ప్రమాణం ద్వారా మీకు తెలిసేటువంటి విషయాలని ఇంకా దాంట్లో తెలుసుకోవాల్సిన భాగం మిగిలే ఉంటుంది అనేటువంటి చాలా కీలకమైన మిత్రులారా. మేము ఈ గత 30-40 ఏళ్లుగా మేము అన్ని ఆస్తిక సిద్ధాంతకారులను అడుగుతోంది ఒకటే ప్రశ్న: సృష్టి ఎలా ఆరంభమైందని మీ పుస్తకం చెబుతోందో అది సత్యమో కాదో మీకు తెలుసా? ప్రళయం ఎలా జరుగుతుందని ఆ గ్రంథాలు చెప్తున్నాయో అది సత్యమో కాదో మీకు తెలుసా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని ఆ గ్రంథాలు చెప్తున్నాయో ఆ సత్యమో కాదో మీకు తెలుసా? శరీర భిన్నమైన ఒక వస్తువు ఉంది అని మీకు చెబుతున్నటువంటి గ్రంథాలు చెప్పేది మీకు సత్యమో కాదో తెలుసా? ఇది మతానికి సంబంధించినంత వరకు అన్ని రకాల మతాలు కూడా ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి బైబిలు, ఖురాను, హిందూ సాహిత్య గ్రంథాలు, ఇటు వేదం గాని, ఇటు ఉపనిషత్తులు గాని, ఇటు భగవద్గీత లాంటి గ్రంథం గాని, వివిధ పురాణాలు గాని, ఈ ఏది తీసుకున్నప్పటికి కూడా ఆ గ్రంథం చెబుతున్నటువంటి అలౌకిక విషయాలు ఏదైనా ఉంటే అవి ఎవరికైనా అనుభవంలో ఉన్నాయా అని ఒక ప్రశ్న వేసి, ఎవరికి అనుభవంలో లేవు, అనుభవంలోకి వచ్చే అవకాశం కూడా లేదు అనే దగ్గర సత్యాన్వేషణ మండలి ఉన్నాం మిత్రులారా. కనుక ఆస్తికతని ఇప్పటి వరకు నిరూపణ జరగలేదు, ఎక్కడ నిరూపణ చేయటానికి అవకాశం కూడా లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ సత్యాన్వేషణ మండలి నుంచి మేము చేశాం. ఎందుకని? ఏది తెలియాలన్నా మనకి అవై ఉన్న 2 ప్రమాణాల ద్వారా తెలియవలసిందే. అందులో ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలియబడకుండా అనుమాన ప్రమాణం కూడా పుట్టదు. కనుక ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం లేని విషయం ఏదైనా ఉన్నట్లయితే అది ఎప్పటికీ కూడా తెలుసుకునేదానికి అవకాశం లేదు. ఈ స్టాండ్ తీసుకొని శరీర భిన్నమైన ఆత్మ, అభౌతిక పదార్థం, పంచభూతాలతో తయారైంది కానటువంటి ఒక వస్తువు ఉంది అని ఎవరన్నా చెబితే అది ఏ ప్రమాణానికి అందదు. ప్రమాణానికి అందదు అంటే తెలుసుకునే అవకాశం లేదు అని అర్థము. ఇది మేము మతాల మీద ప్రధానంగా మేము పెట్టుకున్నటువంటి అభిప్రాయం మిత్రులారా. ఏ మతము కూడా తాను చెప్తున్నటువంటి పారలౌకిక అంశాలను గాని, మరణానంతర జీవితాన్ని గురించి గాని, పుట్టకకు పూర్వపు విషయాల గురించి గాని, సృష్టి ఎలా ఏర్పడింది, ప్రళయం ఎలా ఏర్పడుతుందన్న విషయం గాని, ఈ 5 విషయాల్లో విశ్వాస ప్రాతిపదికగానే ఉంటాయి. మళ్ళా నేను ఒకసారి రిపీట్ చేస్తా మిత్రులారా. మరణానంతర విషయం గాని, పరలోకం గాని, పుట్టకకు పూర్వం గాని, సృష్టి ఎలా ఏర్పడిందని గాని, ప్రళయం ఎలా ఏర్పడుతుందన్న గాని, ఈ 5 విషయాల్లో సంబంధించి ఏ మత గ్రంథం చెప్పిందైనా సరే విశ్వాసం కింద అంగీకరించడమో, విశ్వసించకుండా తృణీకరించడమో తప్ప అది సత్యమో కాదో తెలుసుకునేటువంటి అవకాశం లేదు, తేల్చుకునే అవకాశం కూడా లేదు. తెలుసుకోవడం కుదరదు, తెలుసుకోవడమే కుదరనప్పుడు తేల్చడం అన్న ప్రశ్నే పుట్టదు. ఇది మతానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రం మిత్రులారా. మేము ఈ ఒక్క సూత్రం పెట్టుకొని అన్ని మతాలకు సంబంధించిన విజ్ఞులతో కూడా, వాళ్ళు మత గ్రంథంలో అధ్యయనంలో మాకంటే నిష్ణాతులే, కానీ అది శబ్ద ప్రమాణానికి సంబంధించింది. శబ్ద ప్రమాణంలో తెలియని విషయము తెలియకుండానే ఉంటది, తెలిసిన విషయం అయితేనే సత్యమో కాదో చెప్పడానికి వీలవుతుంది. పరలోకం ఉందో లేదో మనకు తెలియని విషయము, గ్రంథం ఉందంటోంది. పరలోకం ఫలాని రకంగా ఉందని ఫలాని గ్రంథం అంటుంది, అట్లా ఉందో లేదో మనకు తెలియదు. కనుక విశ్వాసం అజ్ఞాన మూలకము అనేటువంటిది సత్యాన్వేషణ మండలి మూల భావనలో ఒకటి. మత విశ్వాసాలు ఏవైతే చెబుతున్నాయో ఆ అన్ని మత గ్రంథాలు కూడా ఈ లోకం వరకు అందరికీ సమానమే. ఒక ముస్లిం ఉన్నాడు నా ఎదట, ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఒక వైష్ణవుడు ఉన్నాడు, ఒక శైవుడు ఉన్నాడు, ఒక నాస్తికుడు ఉన్నాడు. ఈ 6గురికి కూడా
6 ఈ లోక సంబంధంగా వాస్తవమే. పరలోక సంబంధమైన విషయాలు వచ్చినప్పటికీ వివిధ మతాలు వివిధ దారులకు వెళ్ళిపోయినాయి. దాన్ని రీచ్ అవ్వడానికి వేరే వేరే పద్ధతులు చెప్పినాయి. కనుక అవన్నీ కూడా విశ్వాస మూలకాలే అనేటువంటిది మతానికి సంబంధించినంత వరకు అత్యంత ప్రాథమిక సూత్రము. ఇప్పుడు ఎవరైతే ఏ మతస్థులైతే ఉన్నారో వాళ్ళు 1,00,000 శ్లోకాలు చదివి ఉండొచ్చు, 1,00,000 శ్లోకాలు బట్టి పట్టి కూడా ఉండొచ్చు. కానీ ఆ శ్లోకంలో చెబుతున్నది సత్యమో కాదో అనేటువంటి విషయంలో వాళ్ళు తెలియని వాళ్ళే. వాళ్ళు విశ్వాసం అంగీకరించుకోవటమో తృణీకరించుకోవటమో చేస్తున్నారు. బైబిల్ చదువుకున్నాడు, బైబిల్ నెత్తి మీద పెట్టుకున్నాడు, అతని వేదాన్ని అవతల బారేస్తాడు. వేదం చదువుకున్నాడు ఒక వ్యక్తి, దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు, బైబిల్ని ఖురాన్ని అవతల పడేస్తాడు. ఉపనిషత్తులను నెత్తి మీద పెట్టుకున్నాడు, మిగతా గ్రంథాలను అవతల పడేస్తాడు. ఎందుకు అది నెత్తిన మీద పెట్టుకున్నాడు? తెలిసి పెట్టుకున్నాడా? ఏం తెలియదు అతనికి, నమ్మకం అంతే. తెలిసి విడిచిపెట్టాడా? ఏం తెలియదు అతనికి, అక్కడ కూడా తిరస్కార నమ్మకం. ఆ గ్రంథము మిగతా గ్రంథాలు తప్పుడు అని చెప్తోంది. ఆ గ్రంథం నెత్తి మీద పెట్టుకున్నాడు కనుక ఆ గ్రంథం ఒప్పుకోమన్నది ఒప్పుకుంటాడు, ఆ గ్రంథం తృణీకరించమని దాన్ని తృణీకరిస్తాడు. ఇది మతానికి సంబంధించినంత వరకు నేను ప్రాతిపదికలుగా చెప్పదలుచుకుంది మిత్రులారా.